హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది నోట్బుక్స్లో అయితే చేసాం అనమాట. సో ఈ రోజు ఏంటంటే పివోటింగ్ అనేది ఎలా ఉంటుంది ఓకే. సో జనరల్గా పివోటింగ్ అంటే ఏంటి? ఏదైతే రోస్ ఉన్నాయో వాటిని కాలమ్స్ కింద సో కన్వర్ట్ చేసేదాన్ని పివోట్ అంటారు. అదే అన్పివోట్ అంటే కాలమ్స్ ని రోస్ కింద కన్వర్ట్ చేసేదాన్ని అన్పివోట్. మనకి SQL లో ఉంది, అలానే పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ లో కూడా ఉండొచ్చు అనమాట. పివోటింగ్ అండ్ పివోటింగ్ అనేది దట్ ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఓకే. సో మీరు ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకొని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ లిస్ట్ లో మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, జెండర్ అండ్ లొకేషన్, ఇలా ఒక 4 కాలమ్స్ ఉన్నాయి అనమాట. మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, నేమ్, లొకేషన్, జెండర్. సో ఓకే. సో దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఇది రన్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. ఓకే, సెషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ సెల్ 1 అనేది రన్ అవుతుంది. మీకు ఇక్కడ తెలుస్తుంది సెల్ 1 ఏంటిది, ఎన్నో సెల్ రన్ అవుతుంది, అలానే ఎన్ని సెల్స్ ఉన్నాయి నోట్బుక్ అనేది కూడా. సో చాలా అడ్వాన్స్డ్ గా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రతిసారి చేంజ్ చేస్తున్నాం అన్నమాట మైక్రోసాఫ్ట్. ఓకే. ఓకే, మీరు చూస్తే మనకి డేటా అనేది ఎంప్లాయ్ ఐడి, నేమ్, జెండర్, లొకేషన్. ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ది లొకేషన్ వైజ్ ఐ వాంట్ టు కౌంట్. ఓకే, బేస్డ్ ఆన్ ది లొకేషన్ వైజ్ నాకు జెండర్ మేల్ ఎంత, ఫీమేల్ ఎంత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లొకేషన్ లో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంత. అలా హైదరాబాద్ లొకేషన్ లో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, అలా కౌంట్ కావాలి. సో అప్పుడు ఫస్ట్ మనం ఏదైతే కాలం వైజ్ మనకి కావాలో ఫస్ట్ ఆ కాలం గ్రూప్ చేసి, దాని తర్వాత మీరు ఏదైతే పిఓటి అంటే సో రూట్స్ ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తారో ఆ కాలమ్స్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈఎంపి జెండర్ కదా. సో దీన్ని పివోట్ చేస్తాం. మనకి ఇక్కడే ఉన్నాయి మేల్, ఫీమేల్. సో ఇక్కడ ఎన్నైతే డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ వస్తాయి. ఓకే, బేసికల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మేల్, ఫీమేల్ రెండు కాబట్టి ఇక్కడ మనకి మేల్, ఫీమేల్ వచ్చింది. అంటే ఈచ్ లొకేషన్ వైజ్ ఫీమేల్ కౌంట్, మేల్ కౌంట్, అలానే ఈచ్ లొకేషన్ వైజ్ ఇది మనకేంటంటే ఫస్ట్ మీరు పివోటింగ్ చేసే కాలం. ఓకే, దట్స్ ఫైన్. దాని తర్వాత వేరే కాలమ్స్ ఉంటాయి కదా, అంటే ఏ కాలం వైజ్ మీకు అది పివోటింగ్ చేయాలో వీ నీడ్ టు స్పెసిఫై ద యాక్సెస్. ఓకే, సో ఇది రన్ చేద్దాం. లెట్స్ చూడండి ఇక్కడ. సో ఎంప్లాయ్ లొకేషన్, అలానే ఫీమేల్ అంతా, మేల్ అంతా, ఇలా ఈచ్ లొకేషన్ వైజ్ అయితే మనకి సో కౌంటింగ్ అనేది కనుక్కోవచ్చు. మీరు మల్టిపుల్ అయిన వచ్చు, ఒకటే కాలం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ ని ఓన్లీ ఒక కాలం మాత్రమే స్పెసిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఇందాకేంటి రోస్ ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేసినాం కదా, అప్పుడు ఏంటి మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా. అలా మల్టిపుల్ కాలమ్స్ కాకుండా ఓన్లీ కొన్ని కాలమ్స్ కావాలనుకుంటే అలా కూడా పాసిబిలిటీ ఉంది. చూడండి ఇక్కడ. సో ఎంప్లాయీ జనరల్ లో ఓన్లీ మేల్ మాత్రమే కావాలి, ఫీమేల్ అనేది చూడండి ఇలా వస్తుంది. అలా కాకుండా రెండు కావాలంటే అంటే సో రెండు ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేసాం అన్నమాట. ఇక్కడ మేల్, ఫీమేల్ రెండు స్పెసిఫై చేసాం. ఇలా మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇలా రకరకాలుగా మనం పివోటింగ్ అనేది చేయొచ్చు. ఈవెన్ అన్పివోట్ కూడా చేయొచ్చు అనమాట. అదేంటనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో అయితే ఓకే, ఈ వీడియోలో సో పివోటింగ్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.